ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ లేదు. చివరిలో ఎన్టీఆర్ కు జైలు శిక్ష పడడంతో సినిమా ముగుస్తుంది. షావుకారు జానకి జగ్గయ్యకు జతగా నటించారు. గిరిజ ఎన్టీఆర్ చెల్లెలుగా నటించారు. రాజసులోచనను వజ్రం పాత్ర అంటే వ్యాంపు పాత్ర పోషించారు. తమిళంలో 55లో వచ్చిన జడ్జి సినిమా ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. తమిళ సినిమాలో కేఆర్ రామస్వామి, జమినీ గణేశన్ నటించారు. ఈ సినిమాలో ముక్కామాల, కృష్ణమూర్తి, నాగేశ్వర పాత్ర, చెదలవాడ కుటుంబరావు బ్రహ్మాండం పాత్రలు విలన్లుగా నటించారు. విజయవాడ శ్రీరామాలో 63 రోజులు ఆడిందంటే ఆ రోజుల్లోనే ఈ సినిమా గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చో ఆలోచించండి. చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో 18 సినిమాలలో ఎన్టీఆర్ నటించారు. ఆ సినిమాలో మంచి మనసుకు మంచి రోజులు, అన్నా తమ్ముడు, శభాష్ రాముడు, సైలర్ రాముడు, వాల్మీకి, లవకుశ, ఆ లవకుశ తమిళము, కంచుకోట, నిండు సంసారము, నిలువు దోపిడి, ఏకవీర, పెత్తందారులు, మారిన మనిషి, జీవిత చక్రం, ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ధనమా దైవమా, దేశాద్ధారకులు, మంచికి మరో పేరు, ఇలా 1951లో ఘన విజయం సాధించిన పాతాళ భైరవి సినిమాలో ఎన్టీఆర్తో జతగా నటించిన కె మాలతి ఈ సినిమాలో ఎన్టీఆర్కు తల్లిగా నటించారు.